వైజాగ్ లో జరుగుతున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ 3 days పాటు సో ఫస్ట్ డే రెస్పాన్స్ చూస్తే అద్దరహో అనేటట్టుంది. ఎందుకంటే 40కి పైగా స్టాల్స్ తో వివిధ రుచులు అందిస్తుండడంతో ఎక్కడి నుంచి కాదు మామూలుగా లేదు. ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ లో ఎనీ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వాలంటే ఇదిగో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పార్ట్ కూడా చాలా ఉందని చెప్పొచ్చు. డ్రోన్ ఫ్లై చేసి మరి సో ఈవెంట్ ని సూపర్ సక్సెస్ చేయడంలో వీళ్ళ పార్ట్ కూడా చాలా ఉంది. సో దాంతో పాటు వైజాగ్ కి చాలా బిగ్ ఈవెంట్ గా జరుగుతోంది ఇది. సో ఈ 3 days ఫుడ్ ఫెస్టివల్ ని ఇటు వైజాగ్ అంటే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ సంయుక్తంగా అథెంటిక్ ఫుడ్ ఫెస్టివల్స్ అయితే నిర్వహిస్తున్నారు ఎంజిఎం గ్రౌండ్స్ లో. ఒక్కసారి గ్రౌండ్ లుక్ వేస్తే కనుక గుమగుమలాడిపోతున్నాయి రుచికరమైన వంటకాలు. దాంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. సో మనమైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మనతో పాటు ఉన్నారు. అండ్ కిరణ్ మీ అందరికీ తెలుసు ఫుడ్ లవర్ గ్యాంగ్ అండ్ వైజాగ్ ఇన్సైడ్ నుంచి. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో. హలో అండి. సో ఎనీ ఈవెంట్ సో మన పార్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే జనాల్ని రప్పించాలి అంటే మనం ఆ డ్రోన్ అలా ఫ్లై చేయాల్సిందే. సో ఎలా ఉంది ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్? ఇలాంటి ఈవెంట్స్ మన వైజాగ్లో జరుగుతాయి. నాకు తెలిసి వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంత హ్యూజ్ క్రౌడ్ అయితే ఎవరు నాకు తెలిసి ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అండ్ దట్టు దీనికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేశారు. లైక్ నియర్లీ 25-30 ఇన్ఫ్లుయెన్సర్స్ బిఫోర్ ద ఈవెంట్ పోస్ట్ చేశారు. సో లైక్ నాకు తెలిసి దీనికి ఇంత క్రౌడ్ రీజన్కి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్పుకోవాలండి. సో పబ్లిక్ ఆర్గనైజేషన్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏ ఈవెంట్స్ చేసినా కూడా జనాల్ని రప్పించడంలో ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ప్రీవియస్ నుంచి మిమ్మల్ని పిలవటం ఇది మనం చేస్తున్నాం గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇఫ్ దే ఇన్వైట్ ఆర్ నాట్ ఇన్వైట్, ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లుయెన్సర్ లైక్ మా వైజాగ్లో ఒక ఈవెంట్ జరిగిందంటే ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి ఒక ఇలా జరుగుతుందని చెప్పి పబ్లిక్కి ఇవ్వడం అనేది మేము ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటామంట. అది జనాలకి లైక్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లైక్ హెల్త్ రిలేటెడ్ ఈవెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఫన్ ఏదైనా సరే ఫస్ట్ మేము అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. హలో కిరణ్. హాయ్. సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగేసి ఎక్కడెక్కడో రకరకాల టేస్టీ ఫుడ్స్ మీ సబ్స్క్రైబర్స్కి చూపించడం, వాళ్ళని మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళతో టేస్ట్ చేయించడం, సో ఇలాంటి డిఫరెంట్ యూనిక్ థీమ్తో బాగా జనాల్లోనికి రీచ్ అయిపోయారు మీరంతా. సో ఇప్పుడు 3 days ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది మన వైజాగ్లో. ఈ క్రౌడ్ చూస్తుంటేనే అందరూ ఆస్వాదించడానికి వచ్చారు. ఒకవైపు బీచ్, మరొక వైపు టేస్టీ ఫుడ్. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా యూనిక్గా అనిపించింది. అంటే ఒకే దగ్గర ఇన్ని ఫుడ్ స్టాల్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ వైజాగ్లో ఇప్పుడు చేయాలి ఇవాళ ఒక్కరోజుకి సరిపోదు, అన్ని స్టాల్స్ ఉన్నాయి వైజాగ్లో. టాప్ రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి స్ట్రీట్ ఫుడ్స్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 3 daysలో మొత్తం వైజాగ్లో ఉన్నవన్నీ కూడా ఒకే ప్లేస్లో మీకు దొరుకుద్ది. అంతేకాకుండా స్టేజ్ పెట్టారు, సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. పక్కన బీచ్ వెదరు, సో చాలా బాగుంది. ఫుల్ కలర్ఫుల్గా అంతా చాలా బాగుంది. వస్తే అందరూ ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. అండ్ మీరు కూడా డిఫరెంట్ వ్యూస్ మన వైజాగ్ బ్యూటీ చూపించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇంపార్టెన్స్ కూడా బాగా పెరుగుతోంది. గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే లైక్ మనకంటూ ఒక రికగ్నైజేషన్ ఇచ్చారు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనం కొన్ని ఈవెంట్స్ దగ్గరుండి కవర్ చేయడం, అండ్ అదే అంటే ఆ వ్యూ అందరికీ లైక్ క్రౌడ్కి ఆ వ్యూ అందరికీ చూసే అవకాశం ఉండదు. సో మనం దగ్గర నుంచి కవర్ చేసి చూపించడం, సో అది మన ఫాలోవర్స్ కానీ లైక్ వేరే చూసే పబ్లిక్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. కమింగ్ టు డ్రోన్ స్కిల్, మనం ఎక్కువ మాటల్లో చెప్పలేనిది ఒక 30 seconds వీడియోలో మీరు అలా ఫ్లై చేసేసి చూపించేస్తున్నారు. ఆబ్వియస్లీ అంటే మనం గాల్లో ఎగిరి ఏ వ్యూని చూడలేము కదా. సో మనకి ఉన్న ఆయుధం డ్రోన్ అనమాట. యాక్చువల్గా డ్రోన్ అంటే హ్యారీ బ్రో వైజాగ్ ఫర్ ఎవరు, ఈయన అద్భుతంగా ఎగరేస్తాడు. మామూలుగా ఎగరేడు అంటే నార్మల్గా కింద నుంచి ఒక వ్యూ చూస్తారు, పైనుంచి చూడడం వల్ల ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది కాబట్టి దానికి ఆ క్రేజ్ అనేది వేరు. అదే ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ అనుకోండి కింద నుంచి చూసి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అదే మేము డ్రోన్ క్లిప్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూసిన తర్వాత పైనుంచి ఎంత విజువల్గా ఎంత బాగుంటుందా అని వాళ్ళకి అనిపిస్తుంది. సో డ్రోన్ విజువల్కి అనేది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చిన్న మ్యూజిక్ ఒకటి యాడ్ చేస్తారు. అవి నేచర్ ఈవెంట్స్కి అయితే వాయిస్ ఓవర్ వస్తాం అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి. నేచర్ బీచెస్ అనుకోండి అప్పుడు మ్యూజిక్ సింగ్ చేసి అప్పుడు పోస్ట్ చేస్తాం.
సో మన వైజాగ్ వచ్చేటప్పటికి వైజాగ్ బీచ్ గురించి మీరే బాగా చెప్పగలుగుతారు. ఏ యాంగిల్లో చూసినా అందరికీ బీచ్ ఒకటే కనపడుతుంది. మాత్రం మీరు ఈ వే తెలుసా మీకు, లేకపోతే ఈ పార్క్ ఎప్పుడైనా చూసారా, ఈ బీచ్ ఈ వ్యూ పాయింట్ ఎక్కడైనా ఉందా అని ఒక క్వశ్చన్స్ కూడా వదులుతూ ఉంటారు. సో అంత ప్రమోట్ చేస్తున్నారు మన వైజాగ్ని. సేమ్ అనిపిస్తుంది. అంటే వైజాగ్ని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ మన వైజాగ్లో అందరికీ బీచెస్ తెలిసినవే. అదర్ దెన్ వైజాగ్ వేరే డిస్ట్రిక్ట్స్ అయినా స్టేట్స్ అయినా ఆ వీడియోస్ చూసి వైజాగ్ టూరిజం పెరుగుతుందన్న మోటోతో ప్రమోట్ చేస్తాం. ఎక్కువ బీచెస్ కానీ టూరిస్ట్ అట్రాక్షన్స్ కానీ, అవి కాకుండా సిటీ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాం. సో మన వైజాగ్ ఇంకా మోర్ డెవలప్ అవుతుంది అంటే మనం చాలా హ్యాపీ అవుతాం కదా. సో అందులో భాగంగానే ఇప్పుడు టూరిజం ఇంకాస్త డెవలప్ చేయాలని, సో ఒకవైపు గ్లాస్ స్కై బ్రిడ్జ్ ఈరోజు 3 days ఫుడ్ ఫెస్టివల్ ఈరోజే స్టార్ట్ అయింది. క్రౌడ్ చూస్తే జాతర జరుగుతున్నట్టుంది. ఏమైనా ఫుడ్ టేస్ట్ చేశారా ఇంతకీ? యాక్చువల్లీ ఇప్పుడే వచ్చాము, కంటెంట్ తీసుకుంటున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నవన్నీ నేను ఆల్రెడీ ముందే టేస్ట్ చేసిన వీళ్ళందరి దగ్గర. ఎందుకంటే ముందు సబ్స్క్రైబర్స్కి ముందు రుచులు గురించి చెప్పేయాలి కాబట్టి. చాలా బాగుంది, అంత హ్యాపీ. ఇప్పుడు ట్రై చేయడం ఇంకో హ్యాపీ క్రౌడ్లో. అంటే ఫాలోవర్స్ తినడం వేరు, ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో తిన్నప్పుడు ఇంకొంచెం బాగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా వీళ్ళిద్దరు అసలు మామూలు ఎక్స్పీరియన్స్. అంటే వైజాగ్ అందరికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ముగ్గురితో నేను మాట్లాడడం. ఎందుకంటే ఎప్పుడు డ్రోన్ విజువల్స్ ఎగరేస్తూ అందరినీ ఆకట్టుకోవడం తప్ప ఎప్పుడు ఫేస్ కనిపించేది కూడా లేదు. సో ఈరోజు మన ఐ డ్రీమ్ నుంచి కూడా మోస్ట్లీ రివీల్ చేసేసాం. ఎందుకంటే ఫుడ్ లవర్ గ్యాంగ్ కిరణ్ మీకు ఆల్రెడీ తెలుసు, అండ్ వైజాగ్ ఇన్సైడ్ అలా ఆహ్లాదకరమైన పాటలు పెడుతూ లవ్ సాంగ్స్ యాడ్ చేస్తూ వైజాగ్ బ్యూటీని చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా వైజాగ్ ఫర్ ఎవర్, వైజాగ్ ఇన్సైడ్. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంజిఎం గ్రౌండ్ ఎలా ఉందంటే ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్టు అనిపిస్తోంది 40 స్టాల్స్తో. సో హోటలియర్స్ తయారు చేసినటువంటి అథెంటిక్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చి ఈ టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.